నిసత్తర్ కౌర్ గారి వివాహము 1938లో అదే పంజాబ్లోని జలంధర్కి చెందిన ఆత్మ సింగ్ గారితో జరిగింది. వివాహానంతరం ఆఫ్రికాలోని కెన్యాకు వెళ్ళి అక్కడే వారి కుటుంబం స్థిరపడింది. తన భర్త ఆత్మ సింగ్ గారిది పెద్ద కుటుంబం. తనకి అన్న, తమ్ముడితో పాటు 3 అక్క చెల్లెళ్ళు ఉండేవారు. 5 సంవత్సరాల వైవాహిక జీవితంలో వారికి 2 ఆడపిల్లలు పుట్టారు. నిసత్తర్ కౌర్ గారి భక్తి గురించి మాట్లాడాలి అంటే తనెంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారట. తన మత సంబంధమైన ఆచారాన్ని ఎంతో శ్రద్ధగా పాటించేవారు. తను ఏ స్థాయి వరకు భక్తి కనపరిచేవారంటే తన మత గురువుల పాదాలు, చెప్పులు కడిగి ఆ నీళ్లతో తను స్నానం చేసేవారట. ఇంత భక్తి శ్రద్ధలతో జీవిస్తున్న తన జీవితంలోకి యేసు ప్రభువారు ఎలా ప్రవేశించారో చూద్దాం. సువార్త ప్రకటించి వారి పాదములు పర్వతముల మీద సుందరములు అని చెప్పబడినట్లు కెన్యాలో హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ డాన్షా గారు తన వంతు బాధ్యతగా తన వద్దకు వచ్చిన వారికి ప్రభువైన యేసు నామాన్ని తెలియపరిచేవారు. అలాగే నిసత్తర్ కౌర్ గారికి కూడా ఆమె తన పెద్ద కుమార్తెను తీసుకొని హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ డాన్షా గారు ట్రీట్మెంట్ ఇస్తూ కొన్ని కరపత్రికలు నిసత్తర్ కౌర్ గారికి ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు ఇచ్చిన కరపత్రికల మీద నిసత్తర్ కౌర్ గారికి ఎటువంటి ఆసక్తి లేదు. డాక్టర్ ఇచ్చారు కాబట్టి వాటిని తీసుకొని చదవకుండా ప్రక్కన పెట్టేసేవారు. చదివారా అని డాక్టర్ అడిగితే చదివాను అంటూ అబద్ధం చెప్పేవారు. ఇలా ప్రతిసారి డాక్టర్ గారు కరపత్రిక ఇవ్వడాన్ని బట్టి ఒకసారి చదవాలని ఆశ కలిగి ఒక పత్రిక చదవడం జరిగింది. ఒకే పత్రిక ఆమె జీవితంలో కార్యం చేయడం ప్రారంభించింది. ఎందుకంటే అవి జీవము కలిగిన దేవుని మాటలు కాబట్టి. పత్రిక చదివిన తర్వాత హృదయంలో గొప్ప నెమ్మది కలిగింది. మరుసటి రోజు డాక్టర్ గారిని కలిసి తను పత్రిక చదివిన విషయం, హృదయంలో తాను పొందిన గొప్ప నెమ్మది విషయం చెప్పారు. అంతేకాదు ఇంతకుముందు తాను చదివానని చెప్పిందంతా అబద్ధమని కూడా చెప్పారు. వెంటనే డాక్టర్ గారు, నిసత్తర్ కౌర్ గారు, నాకు తెలుసు మీరెప్పటికైనా ప్రభువైన యేసు వద్దకు వస్తారని, ఎందుకంటే నేను మీకోసం ప్రార్థిస్తున్నాను అన్నారు. అలా దేవుని మాటలు వినడానికి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి తను ప్రతిరోజు డాక్టర్ గారి వద్దకు వెళ్ళేవారు. తన కూతురికి పూర్తిగా స్వస్థత కలిగిన తర్వాత కూడా క్రమంగా వెళ్తూ వచ్చారు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17. అలా ఆమె వింటుంది క్రీస్తు గురించిన మాట కాబట్టి తనలో విశ్వాసం కలుగుతూ వచ్చింది.